మద్య నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణానికి పాల్పడి 3,500 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడని తనకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కల్తీ మద్యం సరఫరా చేసి రాష్ట్రంలో 30,000 మంది ప్రాణాలు తీసి మరో 30 లక్షల మంది ప్రజల కిడ్నీలు పాడై మంచానికే పరిమితమయ్యేలా చేశారని విమర్శించారు. మద్యం రవాణాను సైతం సిండికేట్గా ఏర్పాటు చేసుకుని కిలోమీటర్కు 13 రూపాయలు చెల్లించాల్సి ఉండగా 34 రూపాయలు చెల్లించే విధంగా చేసి దాదాపు 400 కోట్ల రూపాయలు కేవలం మద్యం రవాణాపై దోపిడీ చేశారని ఆరోపించారు. సిగ్మా లాజిస్టిక్స్ అనే సంస్థను ఢిల్లీలో స్థాపించి ఆ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చి ఆ సంస్థ ద్వారా సబ్ కాంట్రాక్టర్లు తీసుకుని మళ్లీ కంపెనీలు ఏర్పాటు చేసి బిల్లులు తీసుకున్నారని విమర్శించారు. సిగ్మా లాజిస్టిక్స్ నుంచి సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ కు దాదాపు 75 కోట్ల రూపాయలు వచ్చాయని, వీటిలో 15 కోట్ల రూపాయలు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తనయుడు కారుమూరి సునీల్ కుమార్ ఖాతాలోకి వెళ్లాయని దర్యాప్తు సంస్థల నివేదికలో పేర్కొన్నాయని చెప్పారు. 2020-2023 మధ్య కాలంలో దాదాపు 175 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగితే వీటిలో కేవలం 4% మాత్రమే కంపెనీకి ఇస్తే మిగిలినవన్నీ దోచుకున్నారని ఆరోపించారు. కల్తీ మద్యాన్ని వాళ్ళ అనుచరులతో తయారు చేయించి ఈ రాష్ట్రంలో మద్యం షాపుల ద్వారా అమ్మి రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా ఈరోజు ప్రజల ప్రాణాలతో చెలగటమాడాడు మనందరం కూడా చూసాం. ఆ రోజు డిజిటల్ పేమెంట్లన్నీ కూడా రద్దు చేశాడు. కేవలం క్యాష్ ట్రాన్సాక్షనే, డబ్బులే క్యాష్ రూపంలోనే మద్యం ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చేసి 3,500 కోట్ల అవినీతి చేసి అవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి మూలాలు ఈరోజు కనపడుతున్నాయి. మనందరం కూడా చూసాం. గత 2 సంవత్సరాలుగా దీని మీద రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు సిట్ చేసినటువంటి ఎంక్వైరీలో దాదాపు 3,500 కోట్ల అవినీతి జరిగిందని నిర్ధారణ చేశారు. అదేవిధంగా సిట్ చేసినటువంటి దర్యాప్తులో భాగంగా ఈడీ దర్యాప్తు చేసి దానిలో ఉన్నటువంటి మూలాలన్నీ కూడా తీస్తుంటే, ఒక్కొక్క మూలాలను తీస్తుంటే అన్ని దారులు కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపెడుతున్నాయి. అంత పెద్ద అవినీతి ఢిల్లీలో విన్నాం. మద్యం అవినీతి చేశారని చెప్పి మద్యం పాటల్లో కానీ ఎలొకేషన్స్లో కానీ అవినీతి జరిగిందనేది అదే పెద్ద స్కామ్ అని చెప్పేసి దేశమంతా కూడా ఆ రోజు ప్రముఖ పత్రికల్లో రావడం జరిగింది. కానీ దాన్ని తలదన్నే విధంగా ఈరోజు 3,500 కోట్ల రూపాయల స్కామ్ని ఈరోజు ప్రభుత్వం సంస్థలు, రాష్ట్రం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా నివ్వెరపోయేటటువంటి నిజాలన్నీ కూడా ఈరోజు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. మద్యం షాపుల ముందు టీచర్లు నిలబెట్టినటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏ విధంగా అక్రమ మద్యం ద్వారా వీళ్ళు చేసినటువంటి అవినీతి తాలూకా మూలాలన్నీ కూడా బయటపడుతున్నాయి. ఈడీ దర్యాప్తు సంస్థ చేసినటువంటి మూలాల్లో ముఖ్యంగా సిట్ కానీ ఈడీ కానీ చేసినటువంటి దర్యాప్తుల్లో ప్రాథమికంగా వచ్చినటువంటి వ్యక్తి రాజ్ కసిరెడ్డి ఏదైతే ఏవన్గా ఉన్నారో, ఆ రాజ్ కసిరెడ్డి ఏ విధంగా దీన్ని తాడేపల్లి ప్యాలెస్కి ఇక్కడ జరిగినటువంటి లావాదేవీలన్నీ కూడా మనీ లాండరింగ్ ద్వారా కానీ అదేవిధంగా అక్రమ మార్గాల్లో కానీ ఏ విధంగా పంపేయడం అనేది ఈరోజు దర్యాప్తు సంస్థలన్నీ కూడా బయటకు తీస్తున్నాయి. రాజ్ కాసిరెడ్డి ఏదైతే ఈరోజు అక్రమ సంపాదన అంతా కూడా గత ప్రభుత్వంలో చక్రం తిప్పినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్లుగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ వారి ద్వారా ఆ రోజు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి జగన్ గారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సంస్థ ఏదైతే ఉందో భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ దగ్గరికి ఇవన్నీ కూడా చేరినాయి అనేది దర్యాప్తు సంస్థ తేల్చినటువంటి విషయం.
అదేవిధంగా దీని ద్వారా చేరినటువంటి అవినీతి సొమ్ములన్నీ కూడా ఈరోజు బంగారం రూపంలోనూ, రియల్ ఎస్టేట్ రూపంలోనూ, సినిమాల రూపంలోనూ పెట్టుబడులు పెట్టినటువంటి నిజాలు బయటకు వస్తున్నాయి. అదేవిధంగా విదేశాల్లో దుబాయ్, అదేవిధంగా సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లో వీళ్ళు మైనింగ్లో కానీ పెట్టుబడులు పెట్టినట్టు ఇవన్నీ కూడా ఆధారాల ద్వారా ఇది అన్నీ కూడా సేకరిస్తుంది. అటువంటి మద్యం కుంభకోణం ఈరోజు రాష్ట్రంలో అన్నీ కూడా అటువంటి దాని దారులన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపుకి వెళుతున్నాయి. అది చూసి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఈరోజు గుబులు ప్రారంభమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఏదో విధంగా రెచ్చగొట్టడం, దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి నాటకాలు కూడా త్వరలోనే ఈడీ ముగింపు పలకబోతుంది. ఈరోజు ఆ విధంగా అక్రమ మద్యం వ్యాపారం ద్వారా వీళ్ళు చేసినటువంటి విన్యాసాలు 1 కాదు 2 కాదు, పూర్తిగా వీళ్ళ కనుసన్నల్లో ప్రతిదీ కూడా ఎవరు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఏ విధంగా దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఏ విధంగా రవాణా చేయాలి అనేది కూడా వాళ్ళే నిర్ణయించి మొత్తం నెట్వర్క్ని ఏర్పరిచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లోనూ కూడా వీళ్ళు చేసినటువంటి ఈ స్కామ్ ఈరోజు అనేక నిజాలను బయటికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు సాధారణంగా మద్యంలో ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది, ఏ మద్యాన్ని మనం టెస్ట్ చేసినాక. గత ప్రభుత్వంలో వీళ్ళు తీసుకొచ్చినటువంటి మద్యంలో విషపూరితమైనటువంటి రసాయనాలు ఉన్నాయని ఈరోజు ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తేల్చడం జరిగింది.